నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను 8వ అధ్యాయం నుంచి 8 శ్లోకాలు చెప్తున్నాను. శ్రీమద్ భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన ఆరురుక్షోగ్నునేరోగం కర్మ కారణమముచ్యతే యోగాగూఢస్య తస్యైవ శమః కారణమముచ్యతే యదా హీనేంద్రియాదేషు న కర్మాస్వన సజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగాగూఢస్య దోచతే ఉద్ధరేణాత్మనాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయోః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుక్తతే యోగి సమలోష్టాశ్మకాంచనః. జై శ్రీకృష్ణ. భారతావని महिमान्विततरणी सौभाग्यजीवनी वन्दनीय जननीयो भारतावनी महिमान्विततरणी सौभाग्यजीवनी వేలవత్సరాల చరిత ఉన్న తల్లి నీవు బాదరాయణాది ఋషుల భారతి వైనావు వేద జ్ఞాన వారదై సాధనాల సారదై పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు వందనీయ జననీయో భారతావని महिमान्विततरणी सौभाग्यजीवनी పాములను పూజించి పాలోసిన దేశం సుఖశాంతులకిది దామం సద్గుణాల సంద్రం సత్యం నీ వదనం సహనం ఆభరణం హైందవ జీవన సారం ధర్మమే ఆధారం వందనీయ జననీయో భారతావని महिमान्विततरणी సౌభాగ్యజీవని పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి చూపించిన రీతి బోధించిన నీతి ఎన్ని యుగాలైనా గాని మారదు ఈ సంస్కృతి వందనీయ జననీయో భారతావని महिमान्विततरणी सौभाग्यजीवनी वन्दनीय जननीयो भारतावनी महिमान्विततरणी सौभाग्यजीवनी. जय श्री राम.